ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనతో ఈ దిన పరిచర్యని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన నా యేసయ్యా, పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకున్నా. ఎలినవాడానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించే నాయక నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకున్న ఈ దిన పరిచర్యలో మీరు తోడుగా ఉన్న ఆది నుంచి అంతవరకు పూర్తిగా నీ అధ్యక్షతను బాధ్యతను వహించండి. మేమేం మాట్లాడాలని ఆశపడుతున్నారు అయ్యా, ఎవరికి ఏ మాట అవసరమో తండ్రి మీరు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. ప్రతి హృదయాన్ని మీరు తృప్తిపరచమని నీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను. ఎవరు ఏ బంధకంలో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో ప్రభువా యేసయ్యా నాయన, వారి జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడుతున్నారు. వారితో మీరు మాట్లాడి సహాయం చేయమని అయ్యా, ప్రతి హృదయాన్ని తెరవమని నీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ఈ పరిచయ అంతటినీ అయ్యా నీ చేతులకు అప్పగించుకుంటూ నా చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ దినం ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం మనతో ఏం మాట్లాడబోతున్నారంటే, నేను మీ మధ్య ఉన్నాను, నేను మీ మధ్య దూరంగా ఉండే దేవుడను కాదు, మీ మధ్యలో నివసించి మీకు సహాయం చేయడానికి ఇష్టపడే దేవుని అని క్రీస్తు ప్రభువారు మనతో ఈ దినం మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15 రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఎవరు ఏ విషయంలో భయపడుతున్నారో, బాధపడుతున్నారో వారితో ఈ దినం దేవుడు ఏమని తెలియచేస్తున్నారంటే, నేను ఏ సంగతులను చేసుకోలేను అని నిరాశలో, నిస్పృహలో, బాధలో జీవిస్తున్న ప్రతి వారితో క్రీస్తు ప్రభువారు ఈ దినం ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఎవరు మన మధ్య ఉన్నారండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సమస్తమును చేయగలిగిన, సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఇక మీదట మీకు అపాయము సంభవించదు, ఏ హాని మన జీవితంలో కలగదు అని గొప్ప భరోసాను క్రీస్తు ప్రభువారు ఈ దినం మనకి ఇస్తూ వస్తున్నారు. 14వ వచనం మనం చూసినట్లయితే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. నేను మీ మధ్య ఉన్నాను, మీకు భయం ఎందుకు? మీకెందుకు వెరుస్తున్నారు? ఎందుకు జడుస్తున్నారు? ఎందుకు దేని గురించో చింతిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు? మీరు ఈ దినం ఉత్సాహగానము చేయండి, జయధ్వని చేయండి, సంతోషించి గంతులు వేయండి. ఎందుకంటే నేను మీ మధ్యలో ఉన్నాను కాబట్టి ఏ కీడైనను, ఏ లేమైనను, ఏ అపాయమైనను, ఎటువంటి హాని అయినను మీ జీవితంలో కలుగనేరదు అని క్రీస్తు ప్రభువారు ఈ దినం మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 16వ వచనం మనం చూసినట్లయితే, ఆ దినమున జనులు మీతో ఇట్లందురు. ఆ దినమున జనులు మనతో ఇలా అంటారంట. అది ఎలాగో చూద్దామా? యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతిని వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. మీరు భయపడద్దు, జడియద్దు, ధైర్యము తెచ్చుకోండి. ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుడైన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే శక్తివంతుడు.
అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారి జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుత క్రియలు, ఆయన శక్తితో, బలముతో, సామర్థ్యముతో, నోటి మాటతో ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చేసిన దేవుడు ఈ దినం మన మధ్యలో కూడా ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, జడియకూడదు, భయపడకూడదు. ఎందుకంటే శక్తివంతుడైన గొప్ప బలాఢ్యుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఉత్సహించి సంతోషముతో గంతులు ఈ దినం వేయాలి. ఎందుకంటే మనల్ని బట్టి ఎవరు ఆనందపడకపోవచ్చు, ఈ దినం మనల్ని బట్టి ఎవరు సంతోషించకపోవచ్చు, కానీ మనల్ని బట్టి హర్షించే దేవుడు ఒకరున్నారు, మనల్ని బట్టి ఆనందించే దేవుడు ఒకరున్నారు. ఆయనే క్రీస్తు యేసు ప్రభువారు. మనం చూద్దాం 20వ వచనం గనుక మనం చూసినట్లయితే, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుంచి రప్పించి మిమ్మును సమకూర్చి తరువాత మిమ్మును నడిపింతును. ఎవరు ఏ బంధకంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ నిందలో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారో, ఏ అవమానంలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు మనందరినీ కూడా చూచుచున్న దేవుడు. ఆ దినాల్లో హాగర్కి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆమెను చూచిన దేవుడు, ఆమె మొరను ఆలకించిన దేవుడు. అలాగే ఈ కాలంలో కూడా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఎల్లప్పుడూ మనల్ని చూచి చెరలో నుంచి మనల్ని రప్పించి, మనల్ని సమకూర్చి, మనల్ని విడిపించి దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఆయన అలా నడిపిస్తూ మనల్ని ఎలా చేస్తానని ఒక మంచి ప్రామిస్ని ఈ దినం చేస్తున్నారో తెలుసా అండి? నిజముగా భూమి మీద ఉన్న నన్ను జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించేదను. ఇప్పటి వరకు ఏదో బాధలో ఉండొచ్చు, ఏదో శ్రమలో ఉండొచ్చు, ఏదో కష్టంలో ఉండొచ్చు. దాని అంతటి నుంచి దేవుడు మనల్ని విడిపించి జనులందరి ఎదుట మనకి మంచి పేరును, గొప్ప ఖ్యాతిని ఇవ్వడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. మనల్ని త్రోసివేసే దేవుడు కాదండి మన దేవుడు. మనం కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆయన కళ్ళు మూసుకొని చూస్తూ ఉండే దేవుడు కాదు. మన ముందరకొచ్చి మన పక్కనే ఉండి మన కన్నీరు తుడిచి మనల్ని ఓదార్చే గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ లోకంలో చేయలేదంటూ ఏది కూడా లేదు. సమస్తాన్ని జయించిన జయశీలుడు. ఇక్కడ రాయబడి ఉంది మనకి 18వ వచనం, 16వ వచనంలో ఆయన శక్తివంతుడు. ఎలాంటి వాడండి ఆయన? గొప్ప శక్తి కలిగిన గొప్ప దేవుడు. నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగచేసేదను అని చెప్తున్న దేవుడు. ఇంకెందుకు కుంగి ఉన్నారు? ఇంకెందుకు భయపడుతున్నారు? ఇంకెందుకు బాధలో ఉన్నారు? మనల్ని చూచి మన దగ్గరికి వచ్చి మన కన్నీళ్లు తుడిచి మనకి మంచి పేరును, ఖ్యాతిని తెచ్చి పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం దుఃఖించొద్దు, ఏ విషయంలో కూడా మనం చింతించొద్దు. ఎందుకంటే మన మధ్యలో ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి అని క్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటున్నారు. కాబట్టి అపాయకాలంలో మనకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, మనల్ని ఓదార్చి, మనల్ని విడిపించడానికి క్రీస్తు ప్రభువారు ఇష్టపడుతున్నారు. ఆపత్కాలంలో నన్ను గూర్చి మీరు మొరపెట్టము, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీ మొరను ఆలకిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పిన దేవుడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదండి క్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషుల వలె మధ్యలో విడిచి వెళ్ళే దేవుడు కాదు. మొదటి నుంచి ఆఖరి వరకు మన మధ్యలోనే ఉండి మనల్ని నడిపించే గొప్ప శక్తి కలిగిన నాయకుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య మన జీవితంలో ఎలా ఉన్నారు? ఒక మూలనున్నారా? మధ్యలో ఉన్నారా? మనం గనక దేవుణ్ణి మూలన పెడితే మన జీవితంలో అన్ని ఆటంకాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
కానీ మన జీవితంలో ఆయన్నే ఒక సెంటర్గా చేసుకొని పెట్టినప్పుడు గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు, మనం చేయలేని ఎన్నో కార్యములు మన జీవితంలో చూస్తాం. ఎందుకంటే ఆయన సెంటర్లో ఉండి మనల్ని అన్ని వైపుల నుంచి ఆలోచన చెప్పి నడిపించే గొప్ప నాయకుడు. మన హృదయంలో దేవుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? సెంటర్లో ఉన్నారా? మన జీవితంలో క్రీస్తు ప్రభువారు సెంటర్లో ఉన్నారా? మన ఇంట్లో ఆయన మధ్యలో ఉన్నారా? ఆయన పొజిషన్ ఎలా ఉంది? మనం ఎక్కడ పెడితే దేవుడు అక్కడే ఉండే దేవుడు. మొదటి స్థానం మనం దేవుడికి ఇచ్చి మన మధ్యలో దేవుడిని నివాసంగా చేసుకొని ఉంచినప్పుడు ఆయన మనల్ని విడిచి వెళ్ళడు. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో కూడా అదే జరిగింది. మోషే అహరోనులు వారు ఇశ్రాయేల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, చుట్టూరా మీ టెంట్లు వేసుకోండి, మధ్యలో నాకు కూడా ఒక టెంట్ వేయండి అని చెప్తాడు. వాళ్ళ గుడారాలన్నీ కూడా ఆ పాలెంలో ఏం చేస్తారంటే చుట్టూరా వేసుకున్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు మధ్యలో పెట్టినప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారి మధ్యలో ఉండి వారికి తోడై ఉండి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను కూడా వారికి తగలకుండా ఎంతగానో కాపాడిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. వారికి ఏ అపాయము సంభవించకుండా దేవుడు సహాయం చేశాడు. క్రూర మృగాలనే అపాయం రాకుండా, శత్రు భయం అనే అపాయం లేకుండా దేవుడు మధ్యలో ఉండి మండుచు అగ్నిలా దేవుడు వారికి కావలిగా ఉండి తోడై ఉండి దేవుడు వారికి ఎంతగానో సహాయం చేసిన గొప్ప దేవుడు. ఆ 12 గోత్రాల మంది ఇశ్రాయేల్ ప్రజలు, మోషే అహరోనులు అందరూ కూడా చుట్టూరా ఉన్నప్పుడు దేవుడు వారిని సెంటర్గా చేసుకొని సెంటర్లో పెట్టినప్పుడు దేవుడు వారి జీవితంలో దేవుడు వారికి తోడై ఉండి వారిని రక్షిస్తూ దేవుడు ఎంతగానో వారికి సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినం దేవుడిని మనం ఎక్కడ పెడుతున్నాం? దేవుడిని మన మధ్యలో ఉంచుకుంటే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎలా కాపాడాడో ఈ దినం మనల్ని కూడా అలానే కాపాడుతాడు. ఆ రోజు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయములు వెంటాడుతున్నప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండి ప్రతి దాన్ని తరిమి కొడుతూ ప్రతి విషయంలో అద్భుతం చేస్తూ ముందుకి వారిని నడిపించిన గొప్ప దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అలా నడిపించాలని, మనల్ని బట్టి ఆనందించాలని, మనం ఉత్సహించి గంతులు వేయాలని దేవుణ్ణి బట్టి యేసయ్య ఇష్టపడుతున్నారు. ఆ రోజు శత్రువులు అటాక్ చేయడానికి వారి మధ్యకి వస్తున్నప్పుడు అక్కడ మండుచున్న అగ్నిని చూసి వారు ఆ దేవుడు అక్కడ ఉన్నాడని భయపడి పారిపోయారు. ఈరోజు మన జీవితాల్లో, మన మధ్యలో, మన హృదయంలో దేవుడు మధ్యలో సెంటర్గా కానీ ఉంటే ఏ శత్రు భయం మనల్ని ఆవరించదు. ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు అపవాది చూస్తూ ఉండగా యేసయ్య మన మధ్యలో ఉన్నప్పుడు మనల్ని అటాక్ చేయాలని వచ్చినా అది మనం మధ్యలో ఉన్న దేవుణ్ణి చూసి భయపడి పారిపోయి వెళ్ళిపోతే, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి శోధనైనా, ఎలాంటి కష్టమైనా మన మధ్య యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఉంటే ఏ అపాయము కూడా మనకి సంభవించదు. వాళ్ళని దేవుడు ఎలా కాపాడాడో ఈ దినం మనల్ని కూడా దేవుడు అలానే కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, హగ్గై 2వ అధ్యాయం. జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు యెహోయాజు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఏమని చెప్తున్నాడంటే సమస్త పనులను మీరు జరిగించండి, ధైర్యం తెచ్చుకోండి, ఏ విషయానికి మీరు భయపడద్దు, జడియద్దు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ మధ్యలో నివాసం చేస్తున్నాను. ఏ అపాయము కూడా, ఏ నింద, ఏ అవమానం కూడా మీకు సంభవించదు. ఇప్పుడే ఈ క్షణమే మీ జీవితంలో నేను అద్భుతం చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నానని దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. మన శక్తి చేత, మా బలము చేత
మనల్ని బట్టి మనం ఏమి చేసుకోలేము, కానీ దేవుని ఆత్మ, దేవుడు శక్తి, దేవుడు మనకి తోడుగా ఉంటే మన జీవితంలో ప్రతి కార్యము కూడా నెరవేరబడుతుంది. మనల్ని ఎప్పుడూ కూడా కాస్తున్న దేవుడు, కంటికి కనుపాప వలె దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును అని వ్రాయబడి ఉంది. దేవుడు అనేక మార్లు మనకు చెప్తున్నాడు, ఏ విషయం గురించి అయినా మీరు ఎందుకు భయపడుతున్నారు, ఏ విషయం గురించి అయినా మీరు ఎందుకు జడుస్తున్నారు, నేను మీ మధ్యలో ఉన్నాను, ఈ అపాయము కూడా మీకు సంభవించదు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసిన. యోవేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇది 2వ అధ్యాయంలో 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. మన జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యములు చేస్తాడంట? మనం భయపడక సంతోషించి గంతులు వేసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో చేస్తాడు. 26వ వచనం కనుక మనం చూసినట్లయితే, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. మనం బలహీనం, కానీ దేవుడు బలవంతుడు, శక్తి కలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన సమర్థుడు. అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం దేని గురించి భయపడక్కర్లేదు, అధైర్యపడక్కర్లేదు, చింతించక్కర్లేదు. ఏ విషయం కూడా మనల్ని బట్టి మన మీద ఏ భారం కూడా మనం వేసుకోనక్కర్లేదు. కొందరు వారి జీవితాల్లో డబ్బుని మధ్యలో ఉంచుకుంటారు, సెంటర్గా చేసుకుంటారు. కొందరైతే లోక సంబంధమైన వాటిని సెంటర్గా చేసుకొని వాటిని గురించి ఆలోచిస్తూ వాటి మీదే ఆధారపడుతూ ఉంటారు. మరికొందరైతే మనుషుల్ని సెంటర్గా చేసుకొని వారి మీద ఆధారపడుతూ ఉంటారు. డబ్బు మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. లోక సంబంధమైన వాటిని వేటిని ప్రేమించినా అవి ఒకానొక రోజు మన నుంచి వెళ్ళిపోతాయి. మనుషుల మీద ఆధారపడి మనుషులను నమ్ముకొని మనుషుల కోసం కనుక మనం చూస్తూ ఉంటే అవి కూడా మన నుంచి ఏ సహాయం లేకుండా, మనకి అపాయం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు, మనం నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు ఎవరు ఏ కష్టం నుంచి మనల్ని బయటికి తీసుకుని రాలేరు. కానీ మనకి సెంటర్గా మన మధ్యలో ఎవరైతే దేవుణ్ణి ఉంచుకొని ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ఎవరైతే భయపడకుండా వారి భయములో, బాధలో, సమస్త విషయంలో దేవుడిని మధ్యలో ఉంచుకొని ప్రతి భారాన్ని దేవుడి మీద మోపుతారో వారు సిగ్గునొందకుండా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఈ దినం దేవుడు చెప్తున్నాడు, ధైర్యం వహించు, ఉత్సహించి సంతోషించి గంతులు వేయి. ఎందుకంటే చెరలో నుంచి, బంధకంలో నుంచి నేను నిన్ను విడిపించాను, నేను నీ మధ్యలో ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, ఏ అపాయము సంభవిస్తుందని నువ్వు భయపడకు. ఇశ్రాయేల్కి ఆ రోజు తోడుగా ఉన్న దేవుడిని ఈరోజు మీ మధ్యలో ఉండి మీకు కూడా తోడుగా ఉండి అన్ని విషయముల్లో నేను మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాను, మంచి పేరును, ఖ్యాతిని నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినం నుంచి మనకి ఒక సెంటర్గా మధ్యలో దేని ఉంచుకుంటున్నామో మనం గ్రహించి వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుడిని ఒక సెంటర్ పాయింట్గా మన లైఫ్లో ఉంచుకున్నప్పుడు అంచెలంచెలుగా హెచ్చించి ఉన్నత స్థానాల్లో దేవుడు నిలబెట్టి ఒక మంచి పేరుని, ఖ్యాతిని మన జీవితంలో ఇచ్చి మనల్ని ఘనపరచడానికి, ఆయన నామానికి మహిమను తెచ్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా, పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేస్తే దేవుడు అయ్యా, ఈ దినం తండ్రి యేసయ్యా నాయన మీరు మా మధ్యగా ఉన్నారు, మా తోడుగా ఉన్నారు, మమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఎప్పుడైతే మేము భయంలో ఉంటామో, యేసయ్యా అపాయంలో ఉంటామో, దాని అంతటి నుంచి కూడా మమ్మల్ని విడిపించడానికి ఇష్టపడే దేవుడు. చెరలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను, బంధకముల్లో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తున్నానని చెప్పిన గొప్ప దేవుడు
దేవుడు అయ్యా, మా మధ్యలో ఉండి మాకు కావలి కాస్తున్న గొప్ప సంరక్షకానికి స్తోత్రములు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ దినం ఎలా అయితే కాపాడుతూ వచ్చారో, సంరక్షిస్తూ వచ్చారో, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి శత్రువులు వారి మీదకి అటాక్ చేయాలని వచ్చినప్పుడు అయా అగ్ని మండుచున్నప్పుడు వారు దాన్ని చూసి భయపడి ఎలా అయితే తిరిగి పారిపోయారో, మా జీవితాల్లో ఏ శత్రు భయం మమ్మల్ని ఆవరించి భయపెడుతుందో అయ్యా, అది అటాక్ చేయడానికి మా మీదకి వచ్చినప్పుడు మీరు మా మధ్యలో ఉండి తండ్రి యేసా మీరు దాన్ని సంహరించమని నీ సన్నిధిలో బ్రతిమలాడుకొంచిన తండ్రి యేసా. నాయన మేము దేని విషయంలో వెరవకుండా, భయపడకుండా, జడియకుండా ధైర్యము తెచ్చుకొని నిన్ను బట్టి మేము శక్తివంతులై బలవంతులై ముందుకు సాగడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో బ్రతిమలాడుకొంచిన. మాకు ఒక మంచి పేరునివ్వడానికి ఇష్టపడే దేవుడు అయ్యా, ఖ్యాతినిచ్చి ఒక ఉన్నత స్థానాల్లో మమ్మల్ని నిలవబెట్టడానికి, మేము సిగ్గు నొందకుండా మీరు మాకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి ప్రభు మా హృదయానికి నెమ్మదిని, ఆదరణని, ఓదార్పుని కలుగ చేసిన విధానంను బట్టి కృతజ్ఞతలు. ఎవరైతే తండ్రి ఏ మాట కోసం ఎదురు చూస్తున్నారో వారితో ఆ మాటలు మాట్లాడినందుకు, వారికి మీరు ధైర్యం ఇచ్చినందుకు, నెమ్మది ఇచ్చినందుకు, బంధకముల నుంచి విడిపించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, యేసయ్య అతి పరిశుద్ధ ఘననామములో ప్రార్థించి బ్రతిమాలి స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.